పాపా చిట్టి పాపా పాపా అంకుల్స్ నేను ఇక్కడ ఉన్నాను, రండి రండి. ఆహా ఎంత మంచి పాపరా. తనను కిడ్నాప్ చేయమని తనే రమ్మంటుంది దేవత. నాకెందుకో తేడా కొడుతుంది ఈ కిడ్నాప్ ప్లాన్. కారు రెడీ, కారులో పాప రెడీ, కిడ్నాప్ చేయడానికి నేను రెడీ. ఇంత కన్వీనియంట్ కూడా తేడా అంటే పెట్టరా. నెగటివ్ ఎనర్జీ దుబాయ్. పాప సైలెంట్గా ఉండాలి, ఓకే? దేవత. లక్ష్మి స్టార్ట్ అవ్వాలి. లక్ష్మి స్టార్ట్ అవ్వు. లక్ష్మి స్టార్ట్ అవ్వు. ఏంది లక్ష్మి మాట్లాడుతుంది? లక్ష్మి మాట్లాడమేట్రా, పాప మిమిక్రీ చేస్తుంది కదా పాప. మిమిక్రీస్ వద్దమ్మా. లక్ష్మి స్టార్ట్ అవ్వు. లక్ష్మి స్టార్ట్ అవ్వు. నువ్వేట్రా ముందుకొచ్చావు? నువ్వే వెనక్కి తిరిగావు. సారీ సారీ. అయినా కిడ్నాప్ చేసి కనపడకుండా తిరగాలి కానీ కారులో తిరుగుతావు ఏంటి? ఓల్డ్ వెహికల్ కదా, చిన్న మెకానికల్ ప్రాబ్లం. కొట్టురా కొట్టు, కొట్టురా కొట్టు, చెంప మీద కొట్టు, కొట్టు 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 పై కొట్టు, కొట్టు చెప్పలు ఎట్రా పగిలిపోయినాయి. ఎవడ్రా నన్ను కొట్టింది? నీ కాదు, నీ కొట్టలేదు, నాకేం తెలియదు. చేతులేంటా ఎర్రగా ఉన్నాయి? ఎందుకున్నాయి? అది సపట్లు కొట్టి కొట్టి. ఇదే మన ఇంట్రొడక్షన్ చాటరా క్లాప్స్ కొట్టడానికి? కిడ్నాప్ ప్లాన్ రా, సైలెంట్ గా చేయాలి చెప్తుంటే. కొట్టు, కొట్టకపోతే చంపేస్తా. కొట్టు 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 కొట్టు. రక్తం వస్తుంది, తల తిరుగుతుంది. ఎవరు నన్ను కొట్టింది? నీ కాదు, నీ కాదు, చూడు చేతులు ఎర్రకోడలేవు. నీ కాదు. మరి రక్తం ఎందుకు వస్తుందిరా? అవునన్నా, అదే అర్థం కావట్లేదు. రక్తం ఎందుకు వస్తుంది? నీకు రక్తం వస్తుందిరా? వీడికి అర్థం కాదు. ఓవర్ యాక్షన్ చేయకరా రే. నువ్వే నాకు తెలుసు ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చెప్తా నీ పని. మనం పాపను కిడ్నాప్ చేద్దాం అనుకుంటే మనల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్టుందేట్రా. ఈ ప్లాన్ వద్దురా. నేను ముందు నుంచే చెప్తున్నా, ఇది సచ్చావా? పాప అంకుల్ చాలా టైర్డ్ అయిపోయారు. ప్లాన్ ఈజ్ ఆల్సో వెరీ హెక్టిక్. నువ్వు రెస్ట్ తీసుకో. కిడ్నాప్ ప్లాన్ తర్వాత పెట్టుకుందాం, ఓకే? ఓకే అంకుల్, బాయ్ బాయ్ బాయ్. తలుపు ఓపెన్ అవ్వట్లేదురా. బాయ్ అమ్మా దేవత. ఏమంటున్నాడా స్వామీజీ? సార్, అస్సాం, అక్బర్, ఔరంగజేబ్, బాబర్ ఇలా హిస్టరీ జాగ్రఫీ గురించి మాట్లాడి బాక్ అనే పిశాచి గురించి చెప్పాడు సార్. ఏంటయ్యా బాకు గీకు అంటే ఏదో బూచోడు చూపిస్తున్నారు? సార్, మా అబ్బాయిని చంపాడు సార్ వాడు. ఈ తిరునాళ్ళు అయిపోయాక నేను వాడి సంగతి చూస్తాను. అబ్బా ఊరుకోండి సార్, ఉన్న సమస్యలు చాలా ఏంటి? మాది కైలాసంలో ఉన్న భైరవ యోగి వంశం. దైవశక్తికి వ్యతిరేకంగా ఉన్న శుద్రశక్తిని నాశనం చేయడమే మా జన్మ లక్ష్యం. కొన్ని వందల ఏళ్ల క్రితం అస్సాంలో ఉన్న బాక్ అనే శుద్రశక్తిని మా పూర్వీకులు వాళ్ల కట్టుబాటులో ఉంచుకున్నారు. కానీ ఒకరోజు ఆ ఊరి పూజారి పడవలో వెళ్తున్నప్పుడు దురదృష్టవశాత్తు బయటకొచ్చి వాళ్ళ అమ్మాయిని చంపి తన రూపాన్ని తీసుకుంది. అదృష్టం బాగుండి ఆ రోజు గుడిలో మధ్యాహ్నం పూజ జరగడం వల్ల కాసేపు అమ్మవారి శక్తి ముందు శుద్రశక్తి బలహీనమైంది. దాన్ని ఉపయోగించుకుని ఆ పూజారి దాని ఆత్మని తన అదుపులోకి తెచ్చుకుని తన బిడ్డలాగే ఉండేలా చేశాడు. చనిపోయిన అమ్మాయి శవాన్ని ఊరి వాళ్లు చూడకపోతే ఈ విషయం బయట ఎవ్వరికి తెలుసుండేది కాదు. ఆ అమ్మాయిని చంపింది బాక్ అనే క్షుద్రశక్తి అని ఎలా కనిపెట్టారు? తన రక్తంలో ఉన్న నీటి సాంద్రతను బట్టి అది బాకీ ఒక పని అని కనిపెట్టాం. ఏంటి పిశాచికి డయాబెటిక్ వచ్చిందా? ఏంటయ్యా పెద్ద డాక్టర్లా మాట్లాడుతున్నావు? మా అందరిని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? బాక్ అనేది నీటిలోనైనా నేల మీదైనా బతకగలిగిన ఒక శుద్రశక్తి. అది మనిషి రూపంలో ఉన్నందువల్ల రక్తాన్ని పట్టి మాత్రమే కనిపెట్టగలం. అందువల్ల మేము వెంటనే పూజారి ఇంటికి వెళ్ళాం. కానీ తన కూతురు ఇప్పుడు ఉన్నది ఎవరని నిజం తెలియకూడదని భయపడి స్వామీజీ ఇంట్లో ఎవరు లేరు.
పూజారి తన కుటుంబంతో ఊరు వదిలి పారిపోయాడు. వెంటనే మాలో కొంతమంది ఉజ్జయినికి, నేను ఆంధ్రప్రదేశ్కి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను. అదేంటి స్వామి, ఆ 2 రోజుల్లో మాత్రమే వెతుకుతున్నారు? ఇక్కడే కదయ్యా, ఎవరేం చెప్పినా వినడానికి మనలాంటి తింగరోళ్ళు ఉన్నారు. అరే మీరు ఊరుకోండి సార్. స్వామి మీరు చెప్పండి. ఏయ్, ఆ. నేను డిఎస్పీనయ్యా. సారీ సార్. మీరు కానివ్వండి. ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే రాకితో చెక్కి ప్రతిష్ఠించిన శక్తి పీఠాలు. ఈ 3 హద్దుల్లోని శుద్ర శక్తిని కట్టడి చేయగలమనే విషయం తెలుసుకున్న పూజారి ఇక్కడికే వచ్చింటారని ఊహించాము. అప్పుడే ఎవ్వరు ఊహించని ఆ సంభవం జరిగింది. పూజారి దేవాలయం కలశం లోపల తన ఆత్మని బంధించి ఉంచినట్టు ఆ పాకు కనిపెట్టేసింది. తన ఆత్మని తిరిగి తన వశం చేసుకుంది. ఆత్మ దొరికినా కూడా తన శక్తిని పోగొట్టుకుని బలహీనమైంది. శక్తిని పొందడానికి ఒకే దారి, 3 ప్రాణాలు. ఆ ముగ్గురు ఒకే తేదీ ఒకే టైంలో 10 ఏళ్లకోసారి ఊర్లో జరిగే తిరునాళ్ళ రోజున పుట్టిన వాళ్లే. ఇవన్నీ మీకెలా తెలుసు? నేను ఎంక్వైరీ చేశాను సార్. మనం చేయాల్సినవన్నీ వీళ్ళే చేసేస్తున్నారు. వాళ్లలో ఉన్న ఇంకో సిమిలారిటీ వాళ్ల శరీరాల మీద ఉన్న మచ్చలు. అవును, శక్తి మచ్చలు. మార్గశర మాసంలో మహానాగ పంచమి తిథి 10 ఏళ్లకొక్కసారి వస్తుంది. అదే తేదీనే ఈ తిరునాళ్ళు జరుగుతుంది. తిరునాళ్ళ రోజున అభిజిత్ ముహూర్తంలో ఆ శక్తి మచ్చలతో పుట్టిన 3 ఆత్మల్ని అపహరించేస్తే తర్వాత శుద్ర శక్తి మహాశక్తిగా మారుతుంది. ఆ 3లో ఒకరు ఈయన చెల్లి కూతురు శక్తి, వయస్సు 10. తర్వాత అది ప్రెసిడెంట్ కొడుకు రవి, వయస్సు 20. చివరిగా మీ ఇన్స్పెక్టర్, వయస్సు 30. ఆ 3లో ముందుగా తను గురిపెట్టింది ఆ చిన్నపిల్ల శక్తిని. అందుకోసమే వాళ్ళ నాన్నని చంపి అతని రూపంలో రాజమందిరంలో ప్రవేశించింది. పిల్లలెక్కడా? ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, అప్పుడే నేను పిల్లల్ని పిలుస్తాను. ముందు ఇవ్వండి. ఏమైంది? ఏం లేదు. పిల్లలేరి అడుగుతున్నాను కదా. పిల్లలెక్కడా? ఇంటి వెనకాల ఆడుకుంటున్నారు. శక్తి, నేను ఇక్కడ ఉన్నాను నాన్న. కిందకి రండి. వస్తున్నాను నాన్న. ఈ రాళ్ళు నాన్న పిలుస్తున్నారు. శక్తి, శివశంకర్, రండి రండి, లోపలికి రండి. ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? నాన్న మనల్ని వెతుకుతున్నారు కదా, హైడ్ అండ్ సీక్ ఆడదామా? ఓకే, బలబలే.
ఈ రూమ్ నుంచి బయటికి రానేకూడదు. అమ్మకి ప్రామిస్ చేయండి. నాన్న పాపం కదమ్మా. నోరు మూసుకో. నాన్న మనం చూస్తే అవుట్ అవుతాం కదా కదమ్మా. శక్తి, శివ, శక్తి, శివ. భయపడ్డావా అమ్మా? ఇక్కడే ఉండమన్నావు కదమ్మా, మేము ఎక్కడికి వెళ్ళంలే. ఏంటమ్మా చేతికి రక్తం? నమ్మేశావా? నువ్వు కూడా నమ్మేవా? నాన్న కూడా నమ్ముతారు. ఎలా ప్రాంక్ చేశానో చూసారా? సూపర్ అమ్మా. వెళ్దాం, వెళ్దాం, పదండి. నాన్న పిలుస్తున్నారమ్మా. బంగారం, మీరిప్పుడు అమ్మ టీం. నాన్న కనిపించకూడదు.